నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే అండ్ వాళ్ళ అబ్బాయి జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఇంకా ఈ వయసులో కూడా చురుగ్గా ఉన్నారు. ఆయన ఇంకా పాలన అంటే రాజకీయ పరంగా అక్కడ చూసుకుంటున్నారు. ఆయన వర్గాన్ని ఆయన కాపాడుకుంటున్నారు. పోయినసారి ప్రస్తుతం వాళ్ళు మున్సిపల్ ఓడిపోయిన చైర్మన్ గా ఉన్నారు ఆయన. మున్సిపల్ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నారు. ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్. పోయినసారి అక్కడ చాలా దారుణాలు జరిగాయి. వీళ్ళ కుటుంబానికి చాలా దారుణాలు జరిగాయి. అందులో భాగంగా టీడీపీలో ఉన్న ఒక లాయరు, అంతవరకు వీళ్ళతో పనిచేసిన లాయరు వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యేసి వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని బాగా విసిగించారు. ఆయన ఇప్పుడు తిరిగి ఆయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతానంటే ఆ, ఒప్పుకోలేదు. మా మంచిగా చెప్పి చూశారు ప్రభాకర్ రెడ్డి గారు. కానీ లాయర్ శ్రీనివాసులు గారు ఇంకా వెనక్కిపోయేసరికి ఇక ఎత్తి బయట పెట్టారు. కాంపౌండ్ బయట తీసుకెళ్లి దించారు. ఆ, ఇది ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంత నిక్కచ్చిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నట్టుగా టీడీపీ లీడర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఆ, ఆ, రెడ్ బుక్ నిర్వహిస్తున్న లోకేష్ గారు కానీ ఎందుకు ఇంత నిక్కచ్చిగా ఉండలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? పార్టీ అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు పార్టీలోకి వస్తుంటే కాస్త చూసుకొని జాగ్రత్త వ్యవహరిస్తే బాగుంటుంది కదా. ఈ విషయంలో కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఆ, కాస్త ఇబ్బంది పడుతూనే ఉన్నట్టుంది. మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. ఎన్నికలు పూర్తయి ఫలితాలు విడుదలయ్యి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా వేరే పార్టీల నుంచి ఎవరిని కొత్తగా చేర్చుకోలేదే. ఎన్నికలకు ముందు జరిగాయి చేర్పులు. ఎన్నికలకు ముందు సుదీర్ఘకాలం తమ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు కూడా లేదు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర లాయర్ శ్రీనివాసులు అంకం ఏదైతే ఉందో ఇటువంటి పరిస్థితే. ఒకనాడు దాడి వీరభద్రరావు గారు, సి రామచంద్రయ్య గారు వంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో ఉండి తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్ళు తెలుగుదేశం గూటికి వస్తున్న సందర్భంలో వారిని ఆహ్వానించారు. అది ఎప్పుడు ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికలకు ముందు వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ గెలుపుకి వారి స్థాయిలో కృషి చేశారు. ఇవాళ పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిను, నారా లోకేష్ ను ఇప్పుడు కొత్తగా ఎవరు అప్రోచ్ అవ్వాల. ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టుగా 2019-24 అనేది తెలుగుదేశం పార్టీ ఈ 40 సంవత్సరాల చరిత్రలో అత్యంత గడ్డు కాలం. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండటం ఇదే మొదలు కాదు. 1989-94లో ప్రతిపక్షంలో ఉంది. 2004-14 మధ్య ప్రతిపక్షంలో ఉంది. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉంది. ఈ 4 సందర్భాల్లో 2019-24 మధ్య ప్రతిపక్ష బాధ్యత నిర్వహించడం అనేది ఒక కష్టతరమైన పరిస్థితి. ఆ పరిస్థితి సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కీలక స్థానాల్లో పదవులు అనుభవించిన చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ క్రైసిస్ పీరియడ్ లో ఉన్నప్పుడు వేరే పార్టీల, ముఖ్యంగా అధికార పార్టీ పంచం చేరారు. అధికార పార్టీ పంచన చేరడమే కాదు, మనకు ఒక సామెత ఉంది, కొత్త బ్రాహ్మడికి నామాలు ఎక్కువ అని చెప్పని. ఈ పార్టీకి మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళకన్నా ఈ పార్టీ నుంచి వెళ్ళి అధికార పార్టీలో వైసీపీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు, ఎక్కువగా నోరు చేరారు, ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు? అక్కడ వాళ్ళ పొజిషన్ స్థిరత్వం చేసుకోవడానికి, మేము తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా ఫిరాయింపై వచ్చినా కూడా ఆ పార్టీ మీద ఎంత పోరాడుతున్నామో చూడండి అని చెప్పని అక్కడ వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు. అందులో భాగంగానే లాయర్ శ్రీనివాసులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో 2014-19 మధ్య సేల్ అయ్యి 2019లో ఒకసారి అధికారం కోల్పోగానే వైసీపీలో జాయిన్ అయ్యి అధికార పార్టీ పంచన చేరిన దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ మీద, ఒంటికాల మీద ఎగురుపడిన ఈ లాయర్ శ్రీనివాసులు మళ్ళీ తిరిగి అధికారం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చేతికి రాగానే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మళ్ళీ తిరిగి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పంచక చేరటం జరిగింది. ఎస్, ఖచ్చితంగా ఈ శ్రీనివాసులు ఒకనాడు తమతో ఏ విధంగా సేల్ అయ్యాడు, తమకి ప్రత్యర్థిగా ఏ విధంగా వ్యవహరించాడు, మళ్ళీ ఇవాళ ప్రజల ఆశీస్సులతోటి కష్ట నష్టాలకు వచ్చి అవమానాలు, జైలు జీవితాన్ని కూడా అనుభవించిన తర్వాత ఇవాళ మళ్ళీ తిరిగి తమకు అధికారం దక్కితే మళ్ళీ తమ పంచకు చేరాడు అని చెప్పనే
గ్రహింపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది కాబట్టి కష్టకాలంలో తనకు అండగా ఉన్న శ్రేణులు ఎవరైతే ఉన్నారో, తనకి అండగా నిలబడి తన నాయకత్వాన్ని బలపరిచిన, తన కొడుకు ఎమ్మెల్యే కావడానికి సహకరించిన తెలుగుదేశం శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చాలు, ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ చుట్టాలతో నాకు అవసరం లేదు అని చెప్పని ఆయన భావించారు. కాబట్టి సహజంగానే చెట్టు పచ్చగా ఉన్నప్పుడు పక్షులు చేరతాయి, చెట్టు ఆకులు రాలిపోయి మోడు బారినప్పుడు కనీసం దాని నీడకి కూడా ఎవరు చేరరు. అట్లాగే అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ అధికారం కోల్పోయిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడం కోసం అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల త్యాగం వల్లే, వాళ్ళ కృషి వల్లే ప్రజలు మళ్ళీ తిరిగి పార్టీకి చేరుకోగలిగారు. నాయకత్వం కూడా కార్యకర్తలతో సమన్వయం చేసుకొని అధికారాన్ని దక్కించుకోగలిగింది. ఇది కార్యకర్తలు, నాయకత్వం, ప్రజలు కలిపి సమిష్టిగా దక్కించిన విజయం. ఈ విజయంలో ఏ పాత్ర లేని, నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉండి వీళ్ళ మీదకి కాలు దువ్వి ఘర్షణపూరిత వాతావరణాలు సృష్టించి న్యాయపరంగా, చట్టపరంగా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పిన ప్రయత్నాలు చేసి ఇవాళ మళ్ళీ తిరిగి వీళ్ళకి అధికారం దక్కగానే వీరు పంచన చేరి వీళ్ళ ప్రాప్తంతో మళ్ళీ రాజకీయంగానో లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి చలామణి అవ్వాలని చూస్తే ఎవరినైనా సరే ఆదరించాల్సిన అవసరం లేదు, ఆహ్వానించాల్సిన అవసరం లేదు అని చెప్పని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ సెట్ చేశారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి నాయకులకి వర్తిస్తుంది. ఇవాళ మనం ప్రభుత్వ అధికారుల గురించే మాట్లాడుకుంటున్నాం. నిన్నటి వరకు వైసీపీ పనిచేశారని చెప్పని వాళ్ళు ప్రభుత్వ విధుల్లో ఉన్నారు, మళ్ళీ తిరిగి అదే అధికారంతో పనిచేయించుకోవాల్సిన పరిస్థితి. వేరే ఇంకెక్కడి నుంచో, వేరే గ్రహాన్ని నుంచో, వేరే రాష్ట్రాల నుంచో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అధికార వ్యవస్థను మొత్తాన్ని మనం రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని తీసుకురాలేం. కాబట్టి అధికారుల్లో పరివర్తన తీసుకురావచ్చు, కానీ పార్టీలోకి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని ఆహ్వానించడం అవసరం లేదు అనేది నాయకుల విచక్షణ. మన మనిషి ఎవరు అనేది, కష్టకాలంలో మనకు అండగా ఉన్నది ఎవరు, మన తరపున జెండా మోసింది ఎవరు, మనతో పాటు సమానంగా కేసులు పాలైంది ఎవరు, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్న, అవమాన భారాలు ఎదుర్కొంటున్న పార్టీకి మాత్రమే కట్టుబడి ఉంది ఎవరు అని చెప్పనేది నాయకత్వానికి ఒక గ్రహింపు ఉంది. అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా ఇటువంటి అవకాశవాదుల్ని దూరం పెట్టి తీరాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అండదండలు, ఆదరణ, ఆశీస్సులు లేకుండానే పార్టీ ఇంతటి ఘన విజయం దక్కించుకుంది. దక్కిన తర్వాత వస్తా ఉన్నారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళని చేరనివ్వాల్సిన అవసరం లేదు అనేది నిక్కచ్చిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేసి గౌరవప్రదంగా చెప్పి చూశారు, వినలేదు. చివరికి తన ఇంటి నుంచి గెంటేశారు ఆయన. ఎస్, 100% జరగాల్సింది అదే. వీళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, ఆ రోజు అతను చాలా పరిహసించి ఉండొచ్చు. వీళ్ళు ఈ అవమానాలు ఎదుర్కొంటుంటే, తండ్రి కొడుకు జైలు పాలైతే, వీళ్ళ మీద దాడులు జరుగుతుంటే, వీళ్ళ ఇంటిలోకి వచ్చి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లేనప్పుడు ఆయన కుర్చీలో కూర్చొని వెళ్తే 100% సహించలేని అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్న పార్టీ నాయకుని కాపాడుకున్నారు, శ్రేణులకు అండగా నిలబడ్డారు, శ్రేణులు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాయి. అటువంటి పరిస్థితిలో నాకు వాళ్ళకి మధ్య నీలాంటి అవకాశవాదులకు చోటు లేదు, నా నీడన నా వాళ్ళకే చోటు ఉంది తప్ప నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు అని చెప్పనే స్పష్టత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రదర్శించడం ఒక అసలు సిసలు నాయకుడి లక్షణంగానే నేను దాన్ని భావిస్తా ఉన్నా. కష్టకాలంలో పార్టీకి అండగా ఎవరు నిలబడ్డారో, తమకు అండగా ఎవరు నిలబడ్డారో మొట్టమొదటిగా నాయకుడు గుర్తించాలి. ఇవాళ కార్యకర్తలు కష్టపడేది వాళ్ళు ఏమి జీతాలు తీసుకొని పనిచేయటంలా, పార్టీ పట్ల అభిమానంతో, నాయకుడి పట్ల అభిమానంతో. ఆ నాయకుడే వారిని గుర్తించినప్పుడు ఆ కార్యకర్తలు కూడా అంతకంటే సంతోషకరమైన అంశం ఏది ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీది నాయకత్వం, కార్యకర్తల మధ్య ఒక కుటుంబ సంబంధ బాంధవ్యాలు లాంటిది. అటువంటి దశాబ్దాల పాటు ఉన్న అనుబంధ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దశాబ్ద కాలం పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు తన నాయకత్వాన్ని, తన నాయకత్వ పందాన్ని అది నా అనుచరులకి, నన్ను నమ్ముకొని ఉన్న శ్రేణులకే తప్ప బయటి వ్యక్తులకు చోటు లేదు అని చెప్పడం ద్వారా ఇక్కడ అదే వాళ్ళ కొడుకు ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఆ శ్రీనివాసులు తనకి సంబంధించి ఏదైనా ఒక పని గురించి వచ్చున్నట్టయితే వేరేది. మున్సిపల్ చైర్మన్ కాబట్టి అది పార్టీలకు అతీతంగానే ప్రజల పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ అతను పార్టీలో జాయిన్ అవుతానని వచ్చాడు. ఆ విషయంలో చేర్చుకోవాలా వద్దనేది డిస్క్రిప్షన్
నూటికి నూరు పాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిదే. ఆయన ప్రదర్శించిన ఈ చొరవ రాష్ట్రంలోనే మిగిలిన నాయకులు కూడా ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో ఈ కష్టకాలంలో పార్టీకి అండగా ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేసిన చాలా మంది నాకు తెలుసు. కొంతమంది ఐడియాలజీ స్ప్రెడ్ చేశారు, కొంతమంది బూత్ కి ఓటర్లను తీసుకొచ్చారు, కొంతమంది ఆర్థికంగా పార్టీకి అండదండలు అందించారు, కొంతమంది సాంకేతికంగా పార్టీకి అండదండలు అందించారు. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చేసిన కృషి పర్యవసానం సమిష్టిగా దక్కించుకున్న విజయం ఇది. ఈ విజయం దక్కించుకున్న సందర్భంగా ఎవరెవరికి పార్టీలో ప్రాధాన్యత దక్కొచ్చు అని చెప్పని ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని. ఎవరు చేసే కృషి వాళ్ళు చేశారు, అధికారం దక్కింది. ఇప్పుడిక అధికారం దక్కిన తర్వాత నాయకత్వం చుట్టూ కొత్త చుట్టాలు చేరతారు. ఆ కొత్త చుట్టాలు సృష్టించే హంగామా ఆర్భాటం మధ్యలో అసలు సిసలు పోరాటాన్ని ప్రదర్శించిన ఈ శ్రేణులు వెనకబడిపోతారు. కాబట్టి నాయకత్వం దాన్ని గుర్తెరగాలి. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశవాదపు చుట్టాల కన్నా నాకు అండగా నిలబడింది, నన్ను భుజాన పెట్టుకు మోసింది, నాకు కష్టకాలంలో మద్దతిచ్చిన శ్రేణులే నాకు ముఖ్యమని చెప్పని నాయకత్వ స్థాయి నుంచి దిగు స్థాయి వరకు గుర్తెరగాలి. ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, మిగిలిన శ్రేణులు కూడా అదే విధానాన్ని అనుసరిస్తారని చెప్పని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. ఇక్కడ లీడర్ అన్నాక చాలా నిక్కచ్చిగా ఉండడం ఇంపార్టెంట్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ విషయం ఖచ్చితంగా అంటే ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేసి ఈ విషయంలో లోకేష్ గారు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు ఒకసారి రెడ్ బుక్లో వాళ్ళని ఒకసారి సెర్చ్ చేసి అలాంటి లేని వాళ్ళని మాత్రం చేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కొన్ని విషయాల్లో కొంతమంది ఫోటోలు చూపించేసి వీడు పలానా చోట మన పార్టీని తగిలిపెట్టాడు, పలానా చోట మన పార్టీ మీద దాడి చేశాడు, లేదా పలానా కార్యకర్తను కొట్టాడని చెప్పేసి పెడుతున్నారు. ఈ విషయంలో కొంచెం సెర్చ్ ఆప్షన్ వాడితే బాగుంటుంది ఆశిద్దామని. ధన్యవాదాలు.